దేవుడు హల్లెలూయా, సర్వశక్తుడు యేసయ్యా. గొప్ప దేవుడు హల్లెలూయా, సర్వశక్తుడు యేసయ్యా. చప్పట్లు కొట్టి కరములు ఎత్తి, చప్పట్లు కొట్టి కరములు ఎత్తి, స్తుతి పాటనే పాడదా, స్తుతులకు కీర్తించెదా, యేసయ్య స్తుతులకు కీర్తించెదా. గొప్ప దేవుడు హల్లెలూయా, సర్వశక్తుడు యేసయ్యా. గొప్ప దేవుడు హల్లెలూయా, సర్వశక్తుడు యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సర్వోన్నతుడైన జీవముగల దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. మన రక్షకుడు ప్రాణనాథుడు యేసు క్రీస్తునందు మహిమ కనద ప్రభావము నా కన్న తండ్రికి ఆత్మస్వరూపుడు, సత్యస్వరూపుడు, మహిమస్వరూపుడు, సర్వప్రపంచ సృష్టికర్తకే ఎల్లప్పుడూ కలుగునుగాక. ఈ శుభదినమే, ఈ శుభోదయమే, ఈ శ్రేష్టమైన జీవ సందేశం వినుటకు దేవాది దేవుడు ఏర్పరుచుకున్న ప్రతి ప్రియమైన వారందరి కొరకు దేవునికి స్తోత్రము, 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 స్తోత్రము. ఈ శుభ సందేశం ద్వారా మనమందరూ దీవించబడునుగాక. నిన్నటి కంటే ఈ దినము అత్యంత శ్రేష్టముగా మారునుగాక. ఆత్మీయ ఉన్నత స్థాయిలో దేవుడు దీవించి నడిపించునుగాక. మానసిక మహా సంతోషములో దేవుడు నడిపించునుగాక. శారీరక పరిపూర్ణ ఆరోగ్యములలో దీర్ఘాయువులో దేవాదేవుడు నడిపించునుగాక. ఆర్థిక సంబంధమైన అత్యంత శ్రేష్టమైన ఆశీర్వాదములలో నడిపించునుగాక. మంచి హృదయ కోరికలన్నీ చెరుగునుగాక, చెరుగునుగాక, చెరుగునుగాక. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ శుభ సందేశం మీకు దీవనకరముగా ఉండినట్లయితే మీరు ఈ శుభ సందేశం అనేకులకు మీ ప్రియమైన వారికి పంపించి వారు కూడా దీవించబడినట్లు మీ ద్వారా దేవుడు అటువంటి శ్రేష్ట కార్యాలు జరిగించాలని నా ప్రార్థన. మొట్టమొదటిగా ఈ ఛానల్ మీరు వినినట్లయితే ఈ పరిశుద్ధమైన శ్రేష్ఠ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి దేవుని నామము కనపరచబడాలని నా ప్రార్థన. నేను ఈ దినము పాడిన పాట గొప్ప దేవుడు హల్లెలూయా, సర్వశక్తుడు నా యేసయ్యా అని పాట పాడడం జరిగింది. పరిశుద్ధ జీవవచనం ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం దాకా చూసినట్లయితే ప్రియులారా, గొప్ప దేవుడిని గురించి క్లియర్గా వ్రాయబడి ఉన్నది. ఒక్కసారి ఆలోచించండి. మన తల పైకెత్తి ఆకాశము వైపు ఒక్కసారి చూసినట్లయితే, అట్లాగా మనం ఈ భూమి పట్ల ఒక్కసారి చూసినట్లయితే, సముద్రం ఒక్కసారి చూసినట్లయితే, సృష్టికర్త అయినటువంటి మన దేవుడు, మమ్మల్ని సృజించిన జీవముల దేవాది దేవుడవు ఎంత గొప్ప దేవుడు అని మనకు అర్థమవుతుంది. ఈ శ్రేష్టమైన భూమిని మాత్రం కాదు, ఈ సర్వ ప్రపంచంలో ఉన్న సమస్త గోళమునే పరిశుద్ధుడైన జీవముల దేవాది దేవుడు శూన్యములో నిలవపెట్టారు. శూన్యములో నిలవపెట్టినటువంటి జీవముగల దేవుని శక్తి ఎంత గొప్పది. సర్వశక్తి గల దేవుడవు, గొప్ప దేవుడవు. అసలు ఒక మనిషి ఆలోచనకి మించినటువంటి గొప్ప దేవుడవు. ఒక శాస్త్రవేత్త తలంచుకున్న దానికంటే సర్వశక్తి మందుడవు. ఎందుకంటే ఏ మనిషి తలంపులు కూడా ఎన్ని గంట కూర్చొని తలంచుకున్నా ఆ గొప్పతనము, ఈ సర్వశక్తి గల జీవమగల దేవుని శక్తి అంచనా వేయడం కష్టం, చాలా కష్టం. అటువంటి గొప్ప దేవుడవు, సర్వశక్తుడవు, నా దేవుడవు, మన దేవుడవు, మన సృష్టికర్త. హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుడవు మనతోడుండగా ఆ పరిశుద్ధ జీవమగల దేవుని అతి ప్రియమైన బిడలుగా జీవముగల యేసు క్రీస్తునందు, సర్వమానవ పాప విమోచకుడైన యేసు క్రీస్తునందు మమ్మల్ని ఎన్నుకున్నారు కనుక, తన వారసుడిగా మార్చారు కనుక, తన ప్రియమైన బిడలుగా మార్చారు కనుక ఎంత సంతోషం కలిగి ఉండాలి ప్రియులారా, ఎంత ధైర్యం కలిగి ఉండాలి ప్రియులారా, ప్రియమైన వారులారా. ఈ గొప్ప దేవుడిలో మనము ఉండినట్లయితే, మనం ఉన్నంత కాలము
ఎట్టి పరిస్థితిలో ఏ కీడు కూడా జరగకుండా సర్వోన్నతుడైన దేవాది దేవుడు చూస్తారు. ఎందుకంటే క్రీస్తు యేసునందు రక్షణ పొంది, క్రీస్తు యేసులో ఉన్నదే ఆత్మ మన మీద నింపి, క్రీస్తు యేసు ద్వారా మన పాపము పరిపూర్ణముగా విమోచించి పరిశుద్ధత మనకిచ్చిన జీవము గల దేవుడు, గొప్ప దేవుడు మన తండ్రిగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. మన సృష్టికర్త అయినటువంటి దేవుడే ఆ గొప్ప దేవుడు, సర్వశక్తి గల దేవుడు. కనుక మానుషికంగా మనం తలంచుకున్న శక్తికి మించినటువంటి శక్తి మనకిచ్చి ప్రతి సమయములలో జీవము గల దేవుని శక్తి మన మీద నింపి ఆ సర్వశక్తుడు మహిమగల మహోన్నతమైన ఈ లోకములలో, ఈ భూమిలో అత్యంత శ్రేష్ఠుడుగా మిమ్మల్ని నడిపిస్తారు. ఉదయకాలము మీరు ఈ శ్రేష్ఠ జీవవచనం నమ్మినప్పుడు మీ జీవితములలో దేవాది దేవుడు, గొప్ప కార్యం చేస్తారు. ప్రియులారా, మీరు దేనిని బట్టి బాధ కలిగి ఉన్నా, ఒక్కవేళ మీరు మానసికముగా కృంగిపోయి ఉన్నా, మీరు దయచేసి ఈ గొప్ప దేవుడైన క్రీస్తులో మీ జీవితం అప్పగించి చూడండి. మీకు గొప్ప కార్యం దేవుడు చేస్తాడు, మహిమగల కార్యం చేస్తాడు. ఈ భూమిలో ఉన్నతమైన స్థాయిలో దేవుడు దీవించి మిమ్మల్ని తరతరాలు మీకు ఇచ్చిన సమస్తమునే హెచ్చించి తన ప్రియమైన బిడలుగా నడిపించి మన పట్ల అనుక్షణము గొప్ప కార్యాలు దేవాది దేవుడే చేసి ఉన్నతమైనటువంటి ఆశీర్వాదములలో నడిపిస్తారు. ప్రియులారా, ధైర్యము తెచ్చుకొని పరిశుద్ధుడైన యేసు క్రీస్తు మహోన్నతుడైనటువంటి ఆ పాద సన్నిధిలో పరిపూర్ణముగా సమర్పించినట్లయితే చాలు. ఈ దినము గొప్ప కార్యాలు, ఈ దినము మాత్రం కాదు, శాశ్వతముగా నేను నమ్ముతున్నారు, మేము నమ్మిన సమయం నుండి మా జీవితంలో సర్వోన్నతుడైన జీవము గల దేవాది దేవుడు, గొప్ప దేవుడవు. అసలు మా ఊహెక్కండే మించిన గొప్ప కార్యాలు చేస్తున్నారు. ప్రియులారా, ఊహెక్కండే మించిన గొప్ప కార్యాలు, ఆ గొప్ప కార్యాలు ఎక్కడ అయినా దేవుడు చేస్తారు. దానికి దేశముతో సంబంధము లేదు, రాజ్యముతో సంబంధము లేదు, రిలీజియన్తో సంబంధము లేదు, జాతితో సంబంధము లేదు, మతముతో సంబంధము లేదు, కులముతో సంబంధము లేదు, చిన్న పెద్ద తేడా లేదు. ఎవరైనా గొప్ప దేవుడైనా, సత్య దేవుడైనా, శాశ్వత దేవుడైనా, ప్రపంచమునే సృజించిన దేవుడైనా, సమస్త జీవినే బ్రతికించిన జీవశ్వాసం ఇచ్చిన దేవుడైన యేసు క్రీస్తునందు నమ్మకం ఉంచినట్లయితే చాలు. మానవ రూపధారిగా ఈ భూమికొచ్చి సర్వమానవ పాపము పరిపూర్ణముగా తొలగించి మానవుడిని రక్షించి శాశ్వతముగా తనతో పాటు సర్వశక్తులైన గొప్ప దేవునితో పాటు నిత్య సియోనులో, నిత్య పరలోకములలో శాశ్వతముగా ఈ భూమి నుంచి ప్రత్యేకముగా ఏర్పరచుకున్నటువంటి ఆ ప్రియమైన గొప్ప దేవుడైన నా తండ్రి అయినటువంటి జీవము గల దేవుణ్ణి పరిపూర్ణముగా నమ్మినట్లయితే చాలు. ఈ ఉదయకాలము అటువంటి శ్రేష్ఠ మహిమ గల కార్యము మీ పట్ల జరుగునుగా కానీ మనసారి నేను ప్రార్థిస్తున్నాను. ఈ స్వరం ఎవరు వినినా గొప్ప కార్యము జీవమగల దేవుడు వారి పట్ల చెరిగించునుగాక. వాళ్ళ సమస్యలన్నీ లయపరచి ఉన్నతమైన దీవెనలో జీవమగల దేవుడు వారిని నడిపించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ఈ స్వరం వింటున్నటువంటి ప్రతి బిడల మీదే మీరు గొప్ప కార్యం జరిగించము. మా పట్ల, మీ ప్రియ బిడలైనటువంటి మా పట్ల, మా తరతరాల పట్ల, మాకిచ్చినటువంటి సమస్తమును పట్ల, మీ దివ్యమైన మహిమగల మహోన్నతమైన సన్నిధి పట్ల మీరు మా కొరకు చేస్తున్నటువంటి గొప్ప కార్యం, మా ఊహకి మించినటువంటి గొప్ప కార్యాలను బట్టి మీకు స్తోత్రాలు. సర్వశక్తిగల దేవుడవా, సర్వశక్తిగల మా కన్న తండ్రి, మీ శక్తిలో మమ్మల్ని ఎత్తుపట్టుకున్నందుకు స్తోత్రం, మీ మహిమలో మమ్మల్ని ఎత్తుపట్టుకున్నందుకు స్తోత్రం, మీ ఘనతలో మమ్మల్ని ఎత్తుపట్టుకున్నందుకు స్తోత్రం, మీ ఆశీర్వాదములో మమ్మల్ని ఎత్తుపట్టుకున్నందుకు స్తోత్రం. మీ దివ్యమైన మహిమగల మహోన్నతమైన ఉన్నత కార్యాలు పరిశుద్ధ పరలోకములలో జరుగునట్లు మాలోనే ఈశ్వరం వింటున్న ప్రతి బిడల మీద కూడా పరిపూర్ణముగా జరిగించచ్చు. మీరే కన్నద మహిమ ప్రభావాలు గొప్ప దేవుడా, సర్వశక్తి గల మా కన్న తండ్రి, మీరు క్రీస్తు యేసునందు పొందుకోమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామమును బట్టి మా అందరి ద్వారా కన్నద మహిమ ప్రభావాలు ఎల్లకాలము మీకే పరిపూర్ణముగా ఆరోపిస్తూ మా రక్షకుడు ప్రాణనాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ మహిమగల మహానామమును బట్టి మిక్కిని వినయంతో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.